బీసీ సంక్షేమ జౌళి శాఖ చేనేత శాఖ బాధ్యులు సవిత గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు కూడా వచ్చేళ్ళారు. మరి మన చైర్మన్ గారు ఈశ్వర్ గారు, ఫెడరేషన్ చైర్మన్స్, ఇంకా వేదికను అలంకరించిన ఎంతో మంది పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాలివాహన సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ శుభకార్యం జరిగినా కూడా ఎవరి పాత్ర లేకుండా, ఎవరి చల్లని దీవెన లేకుండా పని జరగదో వారే శాలివాహనులు. ఒక గరిక ముంత, ఒక చల్లకుండ, ఒక మంచినీళ్ళ బాణం. అంటే ఒక పెళ్లి జరిగితే తప్పనిసరిగా గరిక బంత ఉండాలి. అదేవిధంగా ఒక గృహప్రవేశం జరిగితే ఒక చల్లకుండ, ప్రతి ఇంటికి కావలసింది మంచినీళ్ళ కుండ. మరి వీటన్నింటినీ కూడా ఎక్కడున్నా మనకు అందించేవారు శాలివాహనులు. మన జీవన క్రమంలో, చరిత్రలో, పురావస్తు తవ్వకాలలో మనకి బయటకు వచ్చింది ముందుగా మట్టి పాత్రలు. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం మరి ఈ శాలివాహనులు, మరి కుండలు చేసే వృత్తి, ఇవన్నీ కూడా మరి పూర్వకాలంలో చేపట్టడం, మరి వారి నుంచి వచ్చిన ఆణిముత్యం మన మొల్లమాంబ గారు. ఇంటిల్లపాది చేసే పని అయినా దీనిలో మహిళలకి విడదీయరాని అనుబంధం ఉంటుంది. అత్యంత నేర్పుతో మట్టిని మలచి పాత్రగా చేసి, నేర్పుతోనే కవయిత్రి రామాయణాన్ని, అంటే రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని చాలా సామాన్యులకి కూడా అర్థమయ్యే భాషలో మరి ఆవిడ రచించటం అంటే ఆ రోజున అసలు మహిళలు ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి. విద్యా సాహిత్యంలో మరి మేటిగా ఆ రోజున ఆవిడ ఆ రామాయణాన్ని మరి అందరికీ అర్థమయ్యే రీతిలో రాశారు అని అంటే, ఆ రోజున మహాభారతాన్ని రచించటానికి సంస్కృతం నుండి మరి దాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పడానికి 2 శతాబ్దాలు పట్టింది ముగ్గురు కవులకు కలిపి. అటువంటి రోజుల్లో కేవలం ఒక సామాన్యమైన మహిళ రామాయణాన్ని అర్థం చేసుకునే రీతిలో ఆవిడ రచించారు అని అంటే, ఆ ఘనతని ఈ రోజున ఒక ఆణిముత్యంగా, ఈ రోజునున్న ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఒక స్ఫూర్తిగా మనందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఈ రోజున మన ప్రభుత్వం, ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ప్రస్థానం మొదలైందో, నందమూరి తారక రామారావు గారు మహిళలకి, బీసీలకి ఎప్పుడు కూడా 2 కలిపి అనుకుంటాం, పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మరి అదేవిధంగా దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజున 2014-19 అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఎన్ని ఫెడరేషన్స్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ రోజున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం. అంటే ఈ రోజున డ్వాక్రా గ్రూపులు ఏ రకంగా ఉన్నాయో, 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే 1 లక్ష రూపాయలు లోన్, అంటే 2 లక్షల లోన్ అనుకుంటే 1 లక్ష రూపాయలు సబ్సిడీ. ఆ రకంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్